హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటూ నేను మీ శోభారాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలు శోభా బ్లాగ్. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని అయితే నొక్కండి. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం, అమ్మవారికి దీపం పెట్టడానికి. అక్కడ ఎలా చేస్తున్నాం ఏంటి అనేది మొత్తం మీకు వీడియో రూపంలో వస్తుంది. ఓకేనా? అలాగే ఇన్ని రోజుల దాకా వీడియోస్ రాలేదు, ఎందుకంటే కొన్ని ప్రాబ్లం వల్ల చేయలేకపోయాం వీడియోస్. అలాగే శోభాకి హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది. ఇక నుంచి కంటిన్యూ వస్తాయి వీడియోస్. ఈ ఎండాకాలం కాబట్టి బండి మీద వెళ్ళాలంటే చాలా రిస్క్గానే ఉంటుంది. కాకపోతే మా జర్నీ ఎండలో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడండి మీరే. ఓకేనండి, బాయ్. బయలుదేరి ఊరైతే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం అత్తమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ మిగిలిన వీడియో అయితే తీస్తాము. ఓకే, ఇప్పటికైతే ఇంకా వెళ్తున్నాము. మనం కావాలి దాటాక బయట బైపాస్లో ఉన్నామన్నమాట. ఇక్కడ ఉలోపాడు మామిడి పళ్ళు వచ్చేసాయి అన్నమాట మనకి. ఇంకా మనకి ఇక్కడ రోడ్డు వైపు అటువైపు ఇటువైపు రోడ్డు పక్కన పెట్టి మనకి ఇంక ఉలోపాడు సీజన్, మామిడి పళ్ళు సీజన్ అయిపోయాయి. అంతవరకు కూడా మనకి ఇంకా అటు ఇటు మనకి ఎలాంటి మామిడి పళ్ళు కావాలంటే అలాంటి మామిడి పళ్ళు కొనుక్కోవచ్చు అనమాట. మనం ఇక్కడ తోటల దగ్గరే గుడారాలు వేసుకొని మామిడి పళ్ళు అయితే అమ్ముతారు. మనకి ఎలాంటి మందు లేకుండా పండించే మామిడి పళ్ళు డైరెక్ట్ చెట్టు మించి దింపి ఇట్లా అయితే అమ్ముతుంటారనమాట. ఇక్కడ ఉలవపాడు మామిడి పళ్ళు అంటేనే మనకి ఫేమస్. ఇది వచ్చేసి టంగుటూరు టోల్గేట్. మనకి ఇట్లాంటివి వచ్చేసి 4 టోల్గేట్ అయితే దాటాలి. అత్తమ్మ వాళ్ళకి వెళ్ళాలంటే చాలా లాంగ్ జర్నీ. ఇక్కడ మనకి అప్పట్లో రిలయన్స్ బంకు, కానీ ఇప్పుడు జియో చేసిందనమాట. ఓకే, ఎంత అర్ధం కిలో తీసుకున్నాం. 120 రూపాయలు అంట. కర్రీస్ వచ్చేసి ఫ్రై, చట్నీ, క్యాబేజీ కర్రీ, సాంబార్లు మాత్రం పప్పు, సాంబార్లు, రసం, కర్రీ చట్నీ, పెరుగు, బండి స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇక్కడ ఆపుతున్నాం. దానికి దాటాక కలిసి ఒకే ఆటలు. ఇప్పుడు మా పెళ్ళి అయిన కొత్తలో తిన్నాం, ఇద్దరం కలిసి ఒక ప్లేట్లో. మళ్ళీ ఇప్పుడు తిన్నాం. ఏదైనా పార్సల్ మాత్రం లాసే. 120 రూపాయలు అంటే లాసే. కర్రీస్ మాత్రం చాలా వచ్చాయి.
నాకైతే ఫస్ట్ చట్నీ ఉండాలి, అంటే ఫస్ట్ చట్నీ స్టార్ట్ చేసిన అడగడుతుందండి. అంటే అన్నీ ఇప్పుడు తీయాలి కదా, మళ్ళీ తర్వాత తీసుకోవడం ఇబ్బంది కదా మనకి. చింతపండు చట్నీ, చింతపండు పచ్చడి, చింతకాయ పచ్చడి. చింతకాయ పచ్చడి అంటే విన్నంతసేపు వేస్ట్ అనుకుంటా, ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి. కానీ నువ్వు అది ఆన్ చేసి పెడితే మనం బాగుంటుంది. ఆన్లోనే ఉంది. కర్రీస్ అయితే బాగలేదండి, అయితే ఆకలి వంటనే. ఏదైనా మన ఇంట్లో చేసుకున్న కూరల కంటే బయట కూరలు తినాలనిపించదు. ఇంటి కూరలే, బయట కూరలు బయట కూరలు. చింతకాయ పచ్చడి అంటే అనుకున్నంత టేస్ట్ అయితే లేదు. మనం చేసుకున్నదైతే అమ్మమ్మలు గుర్తొస్తారన్నమాట పచ్చడి. తీసుకోండి అక్కడ తీసుకుంది సార్, తీసుకో. వాళ్ళని దేంట్లో ఇంటికి ఆడాలి పని పోయి రాలేదు. ఒకటి చాలే. తీసుకోండి, అమ్మాయి ఒకటే తినేది. అందుకే మరి ఒక మంచిది చూసుకోవటండి అంకుల్, మంచిది చూసుకోవటండి అంటున్నాను. చిల్లర ఉందా? అన్నీనా? ఓకే. నీకే మరి చేతలు అమ్మకు తగ్గిస్తుంది.
మామయ్యలు పొలం పోయినరా మామయ్యలు మాకిద్దరు కోరికేం రాదు. ఇద్దరు కింద తాతయ్య అమ్మమ్మ. ఎంత ఉంది వాళ్ళకి మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నా. పెట్టడం వచ్చా నీకు మామిడికాయ పచ్చడి? ఏమో నాకు డౌటే. మరే పెక్కలు తొడియాలు తీసుకొని అది పెట్టుకున్నా. నా కారం అమ్మ కట్టి పెడతాను. రుచులే అమ్మకి మళ్ళీ కావద్దు. పెట్టినాను. ఎంత అయినాయి మా? ఎంత అయినాయి? ఎంత అయినాయి అంటున్నావు? కాయలకు డబ్బులు లేవు. రెండెత్తులకి 100 రూపాయలు. ఎత్తుకి 50 రూపాయలు. చింతపండు 70 రూపాయలు. మొత్తం ఎంత అయింది చెప్పు. లెక్క చూసుకోరాదండి. మిరపకాయలు 160 2 కేజీలు. 2 కేజీలు 160 అంటే ఎంత? 320 ఎంతమా? 100 ఉందా? ఈ 100 100 రూపాయలేమో పట్టినందుకు. చింతపండు కేజీ అప్పుడు 140 రూపాయలు. 170 చింతపండు అమ్మకైతే నీకు ఈ పచ్చడికి. వెల్లిపాయలు 70 రూపాయలు 1/4 కేజీ. 2 లీటర్లకి లెక్క చూడాయా?